హలో ఎవరివన్. రానున్న 24 గంటల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిగ్ అనౌన్స్ అయితే చేయబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ ఆయన ఇప్పుడు కాలు మడత పెట్టబోతున్నారు అన్నట్టు కూడా టాక్ వస్తుందన్నమాట. ఒకసారి డిస్కస్ చేద్దాం ఏంటి దాని డీటెయిల్స్. ఒకసారి ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. మళ్ళీ ఎలాంటి అనౌన్స్మెంట్ మనం వినబోతున్నాం సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన కొన్ని దీక్షలు చేసేవాళ్ళు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన ఎప్పుడు దీక్ష చేసినా, ఏ దీక్ష చేసినా కానీ ఎగ్జాక్ట్గా పారిశ్రామికవేత్తల సదస్సులు పెట్టేటప్పుడు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైనా ఒక ఈవెంట్ జరిగేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమో, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసమో, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల చైతన్యం కోసం ఉత్సవాలు చేయటమో, ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన నిరసన దీక్షలు పెట్టేవాళ్ళు 2019కి ముందు. నాకు బాగా గుర్తు, పారిశ్రామికవేత్తల సదస్సు వైజాగ్లో పెడితే అదే రోజు ఆయన నిరసన కార్యక్రమం 48 గంటల నిరసన కార్యక్రమాన్ని దిగాడు. జనరల్గా ఆయన ఏంటంటే గతంలో 2019లో ముందు 2019 ఎన్నికలకు ముందు 48 గంటల దీక్షలు అనేవి పెట్టేవాళ్ళు. 24 గంటల దీక్ష, 48 గంటల దీక్ష అలా పెట్టేవాళ్ళు. ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమం లేదా ప్రజా వ్యతిరేక విధానం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ దీక్షలను చేసేవాళ్ళు. ఆ సందర్భంగా ఆయన కూర్చుంటారు. ఎలా కూర్చునేవాళ్ళు అంటే కాలు మడతేసి కూర్చునేవాళ్ళు. దాని మీద చాలామంది అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆ కూర్చునేటువంటి తీరు మీద. సరే, అది ఆయన స్టైలు. కాకపోతే ప్రత్యర్థులకి ఏదో ఒక రకంగా ప్రత్యర్థులు టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, అందుకని ఆయన కూర్చునేటువంటి తీరుని మహిళలు, కొంతమంది ముత్తైదువులు ఏదన్నా ఫంక్షన్లు జరిగేటప్పుడు అలా కొంచెం కూర్చోబెడతారు. అదేదో సాంప్రదాయబద్ధంగా ఏదో ఉంటుంది అది. సో ఆ టైప్లో కూర్చుంటారు అనేది ఆయన మీద ట్రోల్స్ చేశారు అప్పట్లో. ఆ ట్రోల్స్ని ఇప్పుడు మళ్ళా ప్రారంభించారు. ఎందుకని? దానికి కారణం ఏంటంటే త్వరలో ఆయన ఏదో మళ్ళీ నిరసన దీక్షలకు దిగబోతున్నారు. 48 గంటల లేకపోతే 28 గంటల అనేది ఆ సంచలన ప్రకటన 24వ తారీఖున ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళతోటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. ఇవాళ డేట్ అంతా 23 సార్. ఇవాళ 23, రేపు అనుకుంటా. సో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అత్యవసర సమావేశంలో ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. దానికోసం ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ఎవరు, తెలుగుదేశం పార్టీ లేదా జనసేన, అంతే కదా. లేదంటే బీజేపీ వాళ్ళు ఎలాగూ ఆ పని చేయరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో తెర వెనుక ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారుని ఎవరు ట్రోల్ చేస్తారు? తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీ. ఈ రెండు పార్టీలే ట్రోల్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అత్యవసర సమావేశం పెట్టి నేను నిరసన దీక్షలకు ప్రకటన చేస్తాను, 48 గంటల దీక్ష లేదంటే 24 గంటల దీక్ష ఎప్పటి నుంచి చేసేది, వీటన్నిటిని ప్రకటిస్తానని చెప్పి ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో ఈ ట్రోల్స్ మొదలు పెట్టారు. మళ్ళీ కాళ్ళు మడతైపోతున్నాడు అనేది. అది ఆ కాళ్ళ మడత అనేది ట్రోల్ జరుగుతుంది సోషల్ మీడియాలో. సరే, అది రాజకీయంగా ప్రత్యర్థులు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. సో దానికేనా సార్ ఇది? అంతే కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూ ఏంటి? అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట మెడికల్ కాలేజీలు, తాను 17 మెడికల్ కాలేజీలకి నేను పర్మిషన్ తీసుకొచ్చాను, నేను ఒక 6 మెడికల్ కాలేజీలు కట్టాను, అడ్మిషన్స్ కూడా ఒక 3-4 అయినాయి అని చెప్తున్నారు. వాళ్ళైతే 5 చెప్తున్నారు. 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీలు మేమే కట్టామని చెప్పి చెబుతుంటే, నువ్వు ఒక్క కాలేజీ కూడా కట్టలేదు అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ కాలేజీలు నేను కట్టాను, ఇప్పుడు ప్రైవేట్కి ఇస్తున్నారు, పీపీపీ మోడ్లో ఇచ్చారు అని అంటే ప్రైవేట్కి ఇచ్చేసారు అని చెప్పి చెబుతున్నారు. మళ్ళీ తాను అధికారంలోకి వస్తే వాటన్నిటిని మళ్ళీ లాగేసుకుంటాను ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అని చెప్తున్నారు. అసలు పీపీపీ మోడ్లు అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటేనే ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో కడుతున్నటువంటి మెడికల్ కాలేజీలు అవి అయిపోతాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీలు అయిపోతాయి, అడ్మిషన్స్ కూడా ఇస్తారు. అందుకే తొందరగా వాటిని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ తీసుకున్నారు. ఆ పీపీపీ మోడల్లో నిర్మితం అవుతున్నటువంటి మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 3 కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ 3 కాలేజీలకు సంబంధించిన ఫీజుల కంటే కూడా తక్కువ ఉంటాయి.
తక్కువ ఉన్నాయి. తక్కువ ఉండేలాగా ఈ పీపీ మోడల్ అనేది ఉంటుంది. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేనే 17 కాలేజీలు కట్టాను అని చెప్తున్నారు. పూర్తిగా నేను క్లియర్గా చెప్తాను. ఇది అంటే ఏ కాలేజీలో ఆయన కట్టాడు అనేది. సో నీకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అసలు మెడికల్ కాలేజీల్లో వీళ్ళిద్దరు ప్రభుత్వము అలాగే విపక్షం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో అసలు వాస్తవం ఏంటంటే ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది. దాంట్లో 250 మెడికల్ సీట్లు ఉన్నాయి. ఈ 250 మెడికల్ సీట్లు మొత్తం కూడా 10,800 రూపాయల ఫీజు. అంటే అంత మొత్తం కంప్లీట్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కాలేజ్ అది గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది. అంటే అక్కడ ఎంతమంది అడ్మిషన్ పొందినా కానీ అంతమందికి 10,800 రూపాయల ఫీజు మెడికల్స్ ఒక్కొక్క స్టూడెంట్కి సంవత్సరానికి. సో 2022-23 సంవత్సరానికి నీట్ ర్యాంకర్స్కి కేటాయించారు ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో ఇందులో ఓసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లోనే 100కి 100 సీట్లు ఫిలప్ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని తీసుకుందాం. ఇది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కాలేజీ. దీంట్లో ఎలా ఉంటుంది అడ్మిషన్? దీంట్లో 200 సీట్లు ఉన్నాయి ఎన్ఆర్ఐ దాంట్లో. దీంట్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? 2024-25కి కన్వీనర్ కోట 15,000. కన్వీనర్ కోట అంటే మెరిట్ 15,000. దాంట్లో 10,800 ఉంది. ఏది గవర్నమెంట్ దాంట్లో. దీంట్లో 15,000 ఉంది. బి కేటగిరీకి వచ్చేటప్పటికి 13,20,000 రూపాయలు ఉంది. సి కేటగిరీకి వచ్చేటప్పటికి 30 లక్షలు ఉంది. ఓకే, ఇది ప్రైవేట్ కాలేజీల్లో ఉండేటువంటి ఫీజు ప్యాటర్న్. గవర్నమెంట్ కాలేజీలో ఉండేటువంటి ఫీజు ప్యాటర్న్ గుంటూరు మెడికల్ కాలేజీ నేను చెప్పాను. ఇప్పుడు జగన్ ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున నిర్మించామని చెబుతున్నారు కదా ఆయన చెబుతున్నటువంటి 5 కాలేజీలు ఏంటంటే ఏలూరు, విజయనగరం, పాడేరు, మచిలీపట్నం, రాజమండ్రి. వీటిల్లో ఏలూరులో 150 సీట్లు ఉన్నాయి, విజయనగరంలో 150 ఉన్నాయి, పాడేరులో 50 ఉన్నాయి, మచిలీపట్నంలో 150 సీట్లు ఉన్నాయి, రాజమండ్రిలో 100 సీట్లు. ఇది ఆయన కట్టినటువంటి 5 కాలేజీలు. 17 కట్టానని చెప్తున్నారు కూడా 17 కట్టలేదు, 5 మాత్రమే పూర్తయినాయి ఆయన హయాంలో. అది కూడా ఫండ్స్ని డైవర్ట్ చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫండ్స్ని కూడా డైవర్ట్ చేశారు. లేదంటే మెడికల్ కాలేజీలు ఎప్పుడు అయిపోయింది. రిషికొండను కట్టినప్పుడు ఈ మెడికల్ కాలేజీలు కట్టినే ఉంది. ఆ ఫండింగ్ ఇక్కడ పెట్టినా కానీ అయిపోయింది అది. కానీ 5 మాత్రమే కట్టారు. ఈ 5ట్లో అడ్మిషన్ ఎలా ఉందో చూడు. అడ్మిషన్ ఎలా ఉందంటే ఇప్పుడు 2024-25 అంటే లాస్ట్ విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోట కింద 15,000 రూపాయలు. బి కేటగిరీ 12 లక్షల రూపాయలు. సి కేటగిరీలో 20 లక్షల రూపాయలు ఫీజు ఉంది. ఇది ఫీజు ప్యాటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజీల్లో. సరే, ఇప్పుడు ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 600 సీట్లను మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లోనే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫిలప్ చేశారు. మరి జీజీహెచ్లో కేటగిరీ బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ 12 లక్షలు 20 లక్షల ఫీజులు వసూలు చేయాలని చెప్పి ఎందుకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో నెంబర్ 133, 107, 108 ఇచ్చాయి అనేది ఇప్పుడు మాకు సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వం అడుగుతుంది. ప్రభుత్వ కాలేజీలు మేము నిర్మించాం, ప్రభుత్వమే నిర్మించిందని చెప్తున్నారు కదా. మరి ఫీజు ప్యాటర్న్ చూస్తే నీకు మామూలుగా అంతకుముందు ఉన్నట్టు ప్రైవేట్ కాలేజీ ఎన్ఆర్ఐ కాలేజీ కన్నా ఎక్కువ ఫీజులు ఉన్నాయి కదా. మరి గుంటూరు ప్రభుత్వ కాలేజీలు నిర్మిస్తే మెడికల్ కాలేజీలు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజులు ఉండాలి కదా. కానీ ఇక్కడేంటి అసలు ఎన్ఆర్ఐ ప్రైవేట్ కాలేజీ దాంట్లో ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నాయి ఈ నిర్మించినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో. మరి దీనికే సమాధానం చెప్తారు. అసలు ఆ మేరకు జీవో నెంబర్ 133, 107, 108 రిలీజ్ చేశారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మించబోయే మెడికల్ కాలేజీలకు వద్దాం. పీపీపీ మోడ్లో నిర్మిస్తాం అంటున్నారు కదా ఈ మెడికల్ కాలేజీలో. ఈ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోట అలాగే బి కేటగిరీ కానీ సి కేటగిరీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడు కడుతున్నటువంటి ఇప్పుడు వాటికి కట్టబోయేటువంటి మెడికల్ కాలేజీలకి 50% కన్వీనర్ కోట సీట్లు ఉంటాయి. మొత్తం సీట్లో 50% కన్వీనర్ కోట ఉంటాయి. 50% 100 ఉంటే 50 ఉంటాయి, 150 ఉంటే 75 ఉంటాయి కన్వీనర్ కోట. మిగతాయి బి సి కేటగిరీ ఉంటాయి. ఏ కేటగిరీలో సగం ఉంటాయి. మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లోనే అలాట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే అడ్మిషన్ ఉంటుంది. మిగిలినటువంటి 50 సీట్లు ఏదైతే ఉంటాయో 50% సీట్లు, ఆ సీట్లకి జగన్ ఇచ్చినటువంటి జీవో నెంబర్లు ఉన్నాయి కదా 133, 107, 108 దాని ప్రకారమే 12 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఫీజుతో నింపుతారు. ఇంకా ఇక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ?
జగన్ ఇచ్చిన జీవో ప్రకారమే కదా ఈ కాలేజీలకు కూడా ఫీజులు బి కేటగిరీ సి కేటగిరీలో వసూలు చేస్తుంది. ఎస్ సార్. 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి, అది యాస్టీస్గా ఉన్నాయి. మరి ఇంకా ప్రభుత్వ కాలేజీలు కాదు ఇవి ప్రైవేట్ కాలేజీలు అని ఎలా అంటారు? ఇప్పుడు పీపీపీ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి ఇలాంటప్పుడు ఈ కాలేజీని ప్రైవేట్ అని ఎలా అంటారు? ఎన్ఆర్ఐ కాలేజీల కన్నా ఎన్ఆర్ఐ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఏ విధంగా ఉందో దానికన్నా పెంచి జీవో ఇచ్చి ఆయన హయాంలో నిర్మించిన 5 మెడికల్ కాలేజీల్లో ఫీజులు నిర్ణయించారు. ఆ జీవోల ప్రకారమే అదే ఫీజుని ఇప్పుడు ఈ కట్టబోయేటువంటి మెడికల్ కాలేజీలకు కూడా నిర్ధారించారు. మరి ఇంకా ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్కి అప్పచెప్పేశాడు, వేలం వేసేసాడు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాడు, వాళ్ళకి అమ్ముకున్నాడు అని గందరగోళంగా చెప్తున్నారు కదా. మరి ఇక్కడ ఏంటి, ఎందుకు అసలు నీకు మెడికల్ కాలేజీలో ఎక్కడ తేడా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి తేడా రాలా. అయినా కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం లాగేసుకుంటాను అంటున్నారు. పైగా పీపీ మోడ్లు ఎవరన్నా వస్తే నిర్మించడానికి దానికి మీరు రావద్దు, టెండర్లు వేయడానికి, వచ్చినా కానీ మీ దగ్గర నుంచి మేము లాక్కుంటా కాలేజీలు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల గురించి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చర్చ నడుస్తుంది. ఈ మెడికల్ కాలేజీల్లో అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఒక నిరసన కార్యక్రమాన్ని ఫస్ట్ మొదలు పెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. అది తీసుకునేటువంటి నిర్ణయం రేపు ఆ పార్టీకి సంబంధించిన అత్యవసర మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. తేదీ ఈ దసరా ఉత్సవాలు సందర్భంగానా లేదా దసరా ఉత్సవాలు అయిపోయిన తర్వాతనా అనేది నిర్ణయించుకోవాలి అని చెప్పి అంటున్నారు. దసరా ఉత్సవాలు సందర్భంగా ఇప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఈ దసరా ఉత్సవాల సమయంలోనే ఇలాంటి కార్యక్రమం పెట్టాలి, నిరసన దీక్ష అనేది 48 గంటల నిరసన దీక్షను పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. సరే దసరా ఉత్సవాల తర్వాత పెడతారా, దసరా ఉత్సవాలు అయిపోయిన తర్వాత లేకపోతే ఉత్సవాల్లోనే పెడతారా అనేది ఇంకా డేట్ ఫిక్స్ కాల. సార్ ఒకవేళ పెట్టినప్పటికీ దీనివల్ల అసలు ఆయనకి ఏమన్నా యూస్ ఉందంటారా సార్? యూజ్ ఉందని ఆయన నమ్ముతారు కదా, యూజ్ ఉందని ఆయన నమ్ముతున్నారు. వాస్తవం ఏందని నేను చెప్పాను. మెడికల్ కాలేజీలకు సంబంధించి యూజ్ ఉందని ఆయన నమ్ముతున్నారు. ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్కి ఇచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి నిర్మించిన 5 కాలేజీలు ఏదైతే ఉన్నాయి అడ్మిషన్స్, సేమ్ వాటిలాగానే ఫీజు ప్యాటర్న్ ఉంది కదా. ఇంకెక్కడ మీకు ప్రైవేట్కి ఇచ్చినట్టు? పోనీ ఆయన చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజీల్లో మొత్తం గవర్నమెంటే నిర్మించాలనుకుంటే గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నట్టు ఫీజులు ఉండాలి, కానీ అలా లేవు కదా. ఇది వాస్తవం. కానీ పబ్లిక్ ఏం తీసుకెళ్లారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గవర్నమెంట్ కాలేజీని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టారు. సో దీని మీద నిరసన కార్యక్రమం 48 గంటల దీక్ష చేయాలి లేదా 24 గంటల దీక్ష, అది ఎప్పుడు చేయాలి ఏంటి అనేది నిర్ణయించబోతున్నారు. బహుశా నేను అనుకుంటే దసరా రోజు నిర్వహిస్తారేమో. దసరా రోజు నిర్వహించిన ఆశ్చర్యపోవసలే. అనౌన్స్మెంట్ అనేది ఇంకా రాలా. ఆ డేట్ ముహూర్తం ఫిక్స్ చేస్తారు, ప్లేస్ కూడా ఫిక్స్ చేస్తారు. నంద్యాల, విజయవాడ అనేది ఇంకా ఈ 2 చోట్ల అనుకుంటున్నారు. ఈ 2 చోట్ల ఒక ప్లేస్లో నిర్ధారించేటువంటి అవకాశం ఉంది. ఈ అడావుడి అంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, షర్మిల దసరా రోజు ఏమన్నా రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి ఏమన్నా డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసిన రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఆ రోజు రాజారెడ్డి చేత పాదయాత్ర డేట్ ఏమన్నా ఫిక్స్ చేసి ఆవిడ అనౌన్స్ చేస్తారా అనేటువంటి హడావుడితోటి ఈయన కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి హడావుడి చేస్తున్నారు అనేది అంతర్గతంగా ఆ పార్టీలో వినిపిస్తోంది. సో మొత్తానికి రాజారెడ్డి ఫోబియా, ఎప్పుడైతే షర్మిల గారు రాజారెడ్డి రాబోతున్నారు రాజకీయాల్లోకి, మేము అనౌన్స్ చేస్తాము, ప్రస్తుతం అమెరికా వెళ్తున్నాడు, ఆ వెకేషన్ చూసుకుని వచ్చిన తర్వాత నేను చెప్తాను టైము ప్లేస్ ఇవన్నీ అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. సో రాజారెడ్డి ఎక్కడ మనీ పాదయాత్రకి అనౌన్స్మెంట్ డేట్ చేస్తారని చెప్పి ఈయన ఇప్పుడు 2019 ముందు ఏ విధంగా అయితే 48 గంటలు 24 గంటల దీక్షలకి దిగారు, అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దానికి టైము డేట్ అనేది ఫిక్స్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.